అయితే ఇండియాలో అట్లాంటి పనికిరాదు. సెక్స్ ఏంటి? సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటి? మన ఇండియాలో ఈ టాపిక్ మీద ఎంత టబూ ఉందంటే, ఈ శ్రద్ధ లేకుండా నేను ఈ విషయం మాట్లాడితే నన్ను ఎన్ని బూతులు తిడతారో నాకు తెలుసు. అయినా కూడా నేను మాట్లాడతా. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎలా చేయాలని నేర్పించడం కాదు. అడాలసెన్స్ పిల్లల్లో బాడీలో జరిగే చేంజెస్ గురించి ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళలో ఉన్న భయాన్ని తగ్గించడం. పేరెంట్స్ అండ్ టీచర్స్ వాళ్ళు మన రియల్ వెపన్స్. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటి? లెట్ మీ టెల్ యూ. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్పించడం. మన బాడీలో అడాలసెన్స్ స్టేజ్‌లో బ్రెస్ట్ డెవలప్‌మెంట్, వాయిస్ చేంజెస్, ఒళ్ళంతా హెయిర్ రావడం, ఎస్పెషల్లీ ఆర్మ్‌పిట్ హెయిర్, ఇవన్నీ ఒక బాడీ షేమింగ్ ఫీచర్స్‌లా అనిపిస్తాయి. అబ్బాయిలలో నైట్ టైమ్ ఇన్వాలంటరీ ఎజాక్యులేషన్ అవుతుంది. అసలు మెన్సెస్ అంటే ఏంటి? ఆడపిల్లలకి పీరియడ్స్ వచ్చేదాకా తెలియట్లేదు అసలు పీరియడ్స్ అంటే ఏంటో. ఉన్న పలాన వన్ డే బ్లీడింగ్ అవుతుంది. చక్క బొట్టు పెట్టి చాపేసి ఓ మూల కూర్చోబెడతారు. లిజన్ హౌ ట్రామాటిక్ దట్ ఎక్స్‌పీరియన్స్ కుడ్ బి. ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ రాకుండా ఏం చేయాలి? కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏంటి? ఓవ్యులేషన్ ఏంటి? ఎప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది? ఎప్పుడు ఎలా కలిస్తే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్‌ని ఎలా ప్రివెంట్ చేయాలి? టీనేజ్ ఏజ్ గ్రూప్‌లో జరిగే ఎమోషనల్ చేంజెస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ కన్సెంట్. ఒకళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ బాడీని ముట్టుకోకూడదు అనే కన్సెంట్. పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి. టీచర్స్ ప్లీజ్ సైన్స్‌లో వచ్చే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్‌ని స్కిప్ చేయకండి. దీస్ ఆర్ నాట్ జస్ట్ హార్మోనల్ చేంజెస్. ఈ ఏజ్ ఈ టైం పీరియడ్‌లోనే మైండ్‌సెట్ అనేది కూడా కరెక్ట్‌గా డెవలప్ అవుతుంది.